Hi all of you. Today topic is fractions and decimals. We have to convert fractions to decimals and decimals to fractions. This is today topic. So అందులో ఫస్ట్ వన్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ 1/2. 1/2 this is the fraction 1 by divided by 2. So 1/2 this is the fraction. This is numerator value and this one is the denominator value. So this is numerator, this is the numerator and this one is denominator. So this is the numerator value and this one is the denominator value. This is the fraction 1/2. This is the numerator and this is the denominator. So one more example, 3/4. This is the numerator value and this one is the denominator value. So this is the numerator value and this one is denominator value. One more example, 9/10. Here 9 is the numerator value, and 10 is the denominator value. So ఏ ఫ్రాక్షన్స్ తీసుకున్నా కూడా సో న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ అనేది ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్, 6/7. Here 6 is the numerator value and 7 is the denominator value. 1/3. Here 1 is the numerator value and 3 is the denominator value. సో డోంట్ ఫర్గెట్ అమ్మా. సో ఏ ఫ్రాక్షన్స్ తీసుకున్నా ఇలాగే ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు అవర్ టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ 1/10. 1/10. సో దిస్ ఫ్రాక్షన్ కన్వర్ట్ ఇంటూ డెసిమల్స్. సో ఈ 1/10ని డెసిమల్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఎలా కన్వర్ట్ చేయాలి అంటే దిస్ ఈజ్ ద న్యూమరేటర్ వాల్యూ అండ్ దిస్ ఈజ్ ద డినామినేటర్ వాల్యూ. 1/10. సో ఇక్కడ డినామినేటర్ వాల్యూస్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇన్ డినామినేటర్ వాల్యూస్ హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్? ఇన్ డినామినేటర్ ప్లేస్ ఓన్లీ 1 జీరో ఇస్ దేర్. సో ఒక జీరో ఉంది కాబట్టి ఇన్ న్యూమరేటర్ వాల్యూస్ వాట్ ఇస్ ద న్యూమరేటర్ వాల్యూ? 1. ఫ్రమ్ రైట్ సైడ్ అండ్ వర్డ్స్ 1 నెంబర్ బిఫోర్ వీ కెన్ యూస్ పాయింట్. దట్స్ అ పాయింట్. దట్ ఈజ్ 0.1. 0.1. సో ఇక్కడ నేను ఏం చెప్పానంటే డినామినేటర్లో 1 జీరో ఉంది కాబట్టి న్యూమరేటర్ వాల్యూస్లో రైట్ సైడ్ నుంచి అంటే కుడివైపు నుంచి 1 నెంబర్ బిఫోర్గా పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పాను. దట్ ఈజ్ 0.1. సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, 5/10 ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ ఆల్సో సేమ్. సో డినామినేటర్లో 1 జీరో ఉంది కాబట్టి న్యూమరేటర్ వాల్యూస్లో రైట్ సైడ్ నుంచి 1 నెంబర్ బిఫోర్గా పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. సో న్యూమరేటర్ వాల్యూస్ ఏమున్నది? 5 ఉంది రైట్ సైడ్ నుంచి కాబట్టి 1 నెంబర్ బిఫోర్గా పాయింట్ పెట్టుకుంటే పాయింట్, దట్ ఈస్ 0.5 వస్తుంది. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి, 9/10. హియర్ డినామినేటర్ ప్లేస్ ఈస్ 1 జీరో ఇస్ దేర్. సో న్యూమరేటర్లో రైట్ సైడ్ నుంచి 1 నెంబర్ బిఫోర్గా అనేది మనం పాయింట్ అనేది యూస్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ 0.9. 0.9. సో ఇక్కడ మళ్ళీ ఇంకా వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. నెక్స్ట్ 8/10 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0.8. నెక్స్ట్ 7/10 ఈజ్ ఈక్వల్ టు 0.7. సో ఇక్కడ డినామినేటర్లో 1 జీరో ఉంది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు 2 జీరోస్ వస్తే ఎలా ఐడెంటిఫై చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2/100 ఈజ్ ఈక్వల్ టు 2/100 ఈజ్ ఈక్వల్ టు హియర్. సో 2/100 కన్నా చేసేదాని మొదలు ఇంకొక వాల్యూ రాద్దాం. ఇక్కడ 21 నోట్ చేద్దాం. 21. సో 21/100 ఈజ్ ఈక్వల్ టు హియర్ డినామినేటర్ ప్లేస్ 2 జీరోస్ ఈజ్ దేర్. సో డినామినేటర్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ వాల్యూస్లో ఫ్రమ్ రైట్ సైడ్ వర్డ్స్ 2 నెంబర్స్ బిఫోర్ వీ కెన్ యూజ్ పాయింట్. సో 2 1 రాద్దాం. 2 నెంబర్స్ బిఫోర్ వాల్యూ 1 2 రైట్ సైడ్ నుంచి 1 2 నెంబర్స్ బిఫోర్ వీ కెన్ యూజ్ పాయింట్. సో దాని బిఫోర్గా జీరో అనేది యూజ్ చేయాలి. సో జాగ్రత్తగా నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ నేర్చుకోనమ్మా, అర్థమవుతుంది. జాగ్రత్తగా మీకు కన్వర్ట్ చేయడం అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, 35/100.
సో ఈ ఫ్రాక్షన్ని డెసిమల్స్లే కన్వర్ట్ చేయాలి అంటే సో న్యూమరేటర్ ప్లేస్లో ఏ వాల్యూస్ ఉన్నాయి 35 ఉంది, అలాగే 35 నోట్ చేద్దాం. నెక్స్ట్ ఇన్ డినామినేటర్ వాల్యూస్ 2 zeros is there, 2 zeros ఉన్నాయి కాబట్టి హియర్ ఫ్రమ్ రైట్ సైడ్ అండ్ వర్డ్స్ 2 numbers before we can use point, 2 numbers before 1 2 2, so 2 numbers before point, this one. So that is the answer. So clear నేర్చుకున్నామా. నెక్స్ట్ one more example here, 275 by 100 is equal to, ఇప్పుడు ఏం చెప్పాము, సో న్యూమరేటర్ వాల్యూస్ను యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం. 275 రాసేసినాం. ఇన్ డినామినేటర్ ప్లేస్ 2 zeros ఈజ్ దేర్, అంటే డినామినేటర్ ప్లేస్లో 2 zeros ఉన్నాయి కాబట్టి ఇన్ దిస్ న్యూమరేటర్ వాల్యూస్ 275 ఫ్రమ్ రైట్ సైడ్ అండ్ వర్డ్స్, అంటే ఇది రైట్ సైడ్ అన్న, ఇటు సైడ్ ఉండేది రైట్ సైడ్, ఇటు సైడ్ ఉండేది లెఫ్ట్ సైడ్. సో ఫ్రమ్ రైట్ సైడ్ అండ్ వర్డ్స్ 2 numbers before we can use point, that is 1 2, 2 numbers before we can use point, that is 2.75. next one more example చూడు, one more example, 498 by 100 is equal to same 2 zeros ఉన్నాయి కాబట్టి 2 numbers for point పెడితే సరిపోతుంది, that is 4.98. so one more example, 510 by 100 is equal to ఎంత వస్తుంది, 2 numbers 2 numbers for point పెట్టాలి, 5.10. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇవి అర్థమైనాయి కదా, ఇవన్నీ అర్థమైనాయి కదా. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 10 డినామినేటర్ 10 ఉంటే ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకుందాం, 100 ఉంటే ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకుందాం, ఇప్పుడు 1000 ఉంటే ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 47 by 1000 is equal to, ఇప్పుడు న్యూమరేటర్ వాల్యూస్ని ఏం చేయమన్నాను, హ్యాజ్ ఇట్ ఈస్ అలాగే నోట్ చేద్దాం. 47 ఇన్ డినామినేటర్ ప్లేస్ 3 zeros ఈజ్ దేర్. అప్పుడు మనం ఏం చేయాలంటే న్యూమరేటర్ వాల్యూస్ రైట్ సైడ్ నుంచి 3 numbers బిఫోర్గా మనం పాయింట్ పెట్టాలి. బట్ ఇక్కడ 3 numbers లేవు సార్, ఓన్లీ 1 నెంబరే ఉన్నాయి సార్ అంటే మనం లేవు కాబట్టి దాన్ని ఏం చేయాలంటే ఒక 0 అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కడ యాడ్ చేసుకోవాలో చెప్తా చూడండి. ఫ్రమ్ రైట్ సైడ్ అండ్ వర్డ్స్ 3 numbers బిఫోర్ మనం పాయింట్ అనేది యూజ్ చేయాలి కాబట్టి 1 2, సో థర్డ్ వన్ లేదు కాబట్టి దాన్ని 0 పెట్టుకొని దాని బిఫోర్గా పాయింట్ పెట్టుకుంటాం. సో ఇంకేం చేస్తామంటే 0 అనేది యాడ్ చేస్తాం, దట్ ఈస్ 0.047. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో వన్ మోర్ ఎగ్జాంపుల్, 435 by 1000. సో 1000 ఈజ్ ఈక్వల్ టు, డినామినేటర్లో 3 zeros ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ ప్లేస్లో 3 numbers బిఫోర్ ఫ్రమ్ రైట్ సైడ్ వర్డ్ 3 numbers బిఫోర్ వీ కెన్ యూస్ పాయింట్, దట్ ఈజ్, సో రాద్దాం 435 3 numbers బిఫోర్ 1 2 3.0. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉందని నేర్చుకున్నాం, సో 100 ఉందని నేర్చుకున్నాం, 1000 ఉందని నేర్చుకున్నాం. నెక్స్ట్ డినామినేటర్లో ఎన్ని జీరోస్ అన్నా ఉన్నాయి, న్యూమరేటర్లో రైట్ సైడ్ నుంచి అన్ని నెంబర్స్ బిఫోర్గా పాయింట్ పెట్టాలి. అన్ని నెంబర్స్ బిఫోర్గా పాయింట్ పెడితే డెసిమల్స్లే కన్వర్ట్ చేసేసినాం, అంతే సింపుల్. ఇందులో కష్టమేమీ ఉండదమ్మా, మ్యాథ్స్ అనేది చాలా ఈజీ. నేను చెప్పింది నేర్చుకోండి, సో మీకు మినిమం మ్యాథ్స్ అనేది వస్తుంది, కష్టంగా అనేది ఏముండదు. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి, 747 by 100. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. సో ఈ వాల్యూస్ని ఈ విధంగా రాసేసి డినామినేటర్ 2 zeros ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ నుంచి 2 numbers పాయింట్ పెడితే 1 2 పాయింట్ పెడితే 7. దీన్ని ఎలా చదువుతారంటే 47 అంటారు, 47 అని చదవకూడదు, 0.47 అని చదవాలి. సో పాయింట్ ఆఫ్టర్ వాల్యూస్ని ఎలా చదవాలంటే డిజిట్స్ కానీ సెపరేట్గా చదవాలమ్మా. సో అర్థమవుతుందా. సో డినామినేటర్లో 1 0 ఉన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు, 2 zeros ఉన్నా, 3 zeros ఉన్నా, 4 zeros ఉన్నా, 5 zeros ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో వన్ ప్రాబ్లం చూద్దాం చూడండి, 8647 హోల్ డివైడెడ్ బై 1000. ఇప్పుడు చెప్పండి. సో న్యూమరేటర్ వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్ అలాగే రాద్దాం, 8647 అలాగే రాసినాం. ఇన్ డినామినేటర్ 3 zeros ఈజ్ దేర్. హియర్ ఫ్రమ్ రైట్ సైడ్ అండ్ వర్డ్స్ 3 numbers బిఫోర్ వీ కెన్ యూస్ పాయింట్. సో 1 2 3 point, that's it. So 8.647
వచ్చేసింది ఆన్సర్. సో సింపుల్గా ఉంటుందమ్మా మ్యాథ్స్, కష్టం అనేది ఏం లేదు. మనం కష్టం అని ఫీల్ అయితే ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది. మనకి ఈజీ అనేది మనకు ఆటోమేటిక్గా ఈజీ అని మనం అనుకున్నామంటే ఆటోమేటిక్గా ఈజీగా మ్యాథ్స్ ఉంటుందమ్మా. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కన్వర్ట్ చేయడం ఏమన్నా కష్టంగా ఉందా? సో కష్టంగా ఏమన్నా ఉందా? చూడండి, మీరే చూడండి. సో 10 అంటే ఎలా కన్వర్ట్ చేయాలి? 100, 1000. సో ఫర్ ఎగ్జాంపుల్ 10,000 వచ్చినా, 1,00,000 వచ్చినా, ఎంత వచ్చినా డినామినేటర్లో ఎన్ని జీరోస్ అయితే ఉంటాయో అన్ని నెంబర్స్ బిఫోర్గా మనం ఏం చేయాలి అంటే పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్, సో నేను ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ క్లాస్ అనేది మీకు అర్థమైతే జస్ట్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.